బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరి. త్వరలో నడి రోడ్డుపై ఒక పురుష అంగాన్ని కోయబోతున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది అఘోరి. కుంభమేళా తర్వాత తన కార్యాచరణ మరింత ఉధృతం చేస్తా అంటోంది. రేవంత్ ప్రభుత్వం నన్నెలా ఆపుతుందో చూస్తా అంటూ కూడా సవాల్ చేస్తోంది. హిందూ దేవాలయాలు, మహిళలు, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే కనుక తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ చైతన్యపురిలో అఘోరి ప్రత్యక్షమైంది. అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తిరిగి వచ్చింది, తిరిగి చేరింది. ఇన్ఫాక్ట్ తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక్కడికి చేరుకుంది, హైదరాబాద్కు చేరుకుంది. ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తోంది. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరి. త్వరలో నడి రోడ్డుపై ఒకరి పురుషాంగాన్ని కొయ్యబోతున్నానంటూ కూడా అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమంటుందో చూద్దాం. దేశంలో ఒక సనాతన ధర్మం కోసం, ఒక హిందుత్వం కోసం, దేవీ దేవతల పైన, గుళ్ళ పైన జరుగుతున్నటువంటి మన కూల్చడం కానీ, మరియు బాలికల పైన అత్యాచారాలు కానీ, గోవధ చేసేటువంటి వారికి హెచ్చరికగా మన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ మన హిందూ జాతి అంతా మేల్కొల్పుతుంది. ఇలాంటి ఒక ధర్మకర్త, దేవదూత మన దగ్గరికి వచ్చి మనల్ని ఇంకా మేల్కొల్పుతుందంటే మనం ఇంకా మేల్కోకపోతే అది మన తప్పు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన సేవనే, కళ్యాణం కావచ్చు, పిల్లలను చదివించుడు కావచ్చు, ఇలాంటి ఎవరైతే సేవ చేస్తుంటారో నా వంతు మద్దతు పలికి వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే తీరవడానికనే వస్తున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరిని ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ గోహత్యలను ఆపుతూ, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్న వీటిని కూడా ఆపుతూ, ఆడపిల్లల్ని ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ అంగాన్ని కోసి ఈ మధ్యలో కోయడానికి కూడా ట్రై చేస్తున్నాను. అరర్ మాది రైట్, అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇటు అఘోరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారనే రేకపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ తన కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతోంది, మరి ముఖ్యంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా సంచలనం సృష్టించిన పేరు ఏదైనా ఉంది అంటే అఘోరి అని చెప్పొచ్చు. తెలంగాణ నుంచి వెళ్లిపోయిన తర్వాత కేదార్నాథ్ లో కూడా పెట్రోల్ పోసుకొని సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. నేను పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకుంటాను, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, కానీ నన్ను అడ్డుకుంటున్నారు అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత పోలీసులు కూడా తనని అదుపులో, అంటే తను ఆత్మార్పణ చేసుకోకుండా ఆపడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎక్కడైతే మన శంషాబాద్ లో హనుమాన్ ఆలయంలో ఏవైతే నవగ్రహాలకు సంబంధించి విగ్రహాలు ధ్వంసం చేశారో అక్కడికి వచ్చి నేను శాంతి పూజలు చేస్తాను అంటూ కూడా నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా తనని చూసి ఎవరో నవ్వారు అంటూ కూడా ఇక్కడ కూడా నేను ఆత్మార్పణ చేసుకుంటాను, నేను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తే నన్ను అందరూ అడ్డుకుంటున్నారు, మీకు అక్కలు లేరా, చెల్లెలు లేరా అంటూ కూడా వాళ్ళ పైకి త్రిశూలం తీసుకొని వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అఘోరి ఏవైతే వ్యాఖ్యలు చేసిందో అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఒక పురుషాంగాన్ని, ఒక వ్యక్తి పురుషాంగాన్ని నేను నడి రోడ్డు మీద కొయ్యబోతున్నాను, ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ కూడా మన ప్రభుత్వానికి అయితే సవాల్ విసిరిందని చెప్పొచ్చు. కుంభమేళ తర్వాత తన కార్యాచరణ మరింత దృఢంగా మారబోతుంది, నన్ను ఎవరైనా ఆపుకోండి అంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తుందని చెప్పొచ్చు. గతంలో కూడా తెలంగాణ నుంచి వెళ్లిపోయిన తర్వాత నేను తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వబోతున్నాను అంటూ కూడా చెప్పింది. తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కాసుకొని నీ దగ్గరికే వస్తున్నాను అంటూ కూడా తను గతంలో నుంచి కూడా చూసుకుంటే తన వ్యాఖ్యలన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, అదే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక విధమైన ప్రతి ఒక్కరికి కూడా సవాల్ విసురుతున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు కూడా హిందూ దేవాలయాల మీద, అదే విధంగా ఆడవారి పట్ల, గోవుల పట్ల ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని ఆపడానికే నేను ఇక్కడికి వచ్చాను, ఆ మహాశివుడు నన్ను పంపించాడు, ఆజ్ఞ ఉంది అంటూ కూడా తను ఎంతగా వాదిస్తున్నప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా ఉట్టి మాటలు మాత్రమే అంటూ కూడా కొంతమంది నెటిజన్లు చెప్తున్నారు. అదే విధంగా నిన్నప్పుడు ఏదైతే అక్కడ శంషాబాద్ లో తను చేసిందో హడావిడి హల్చల్ అనేది అదంతా కూడా కేవలం బెదిరింపు కోసమే అంటూ కూడా పోలీసులు కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అంటే ఒకరి పురుషంగాన్ని కోస్తాను, కొద్ది రోజులు వచ్చాక నది రోడ్డు మీదే కొయ్యబోతున్నాను అంటూ కూడా ఎవరు ఆపుతారు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో మరి ఇవి కూడా ఉట్టి వ్యాఖ్యలు మాత్రమేనా, లేకపోతే నిజంగానే అది చేసి చూపించబోతున్నా అంటూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటూ కూడా ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తారని చెప్పాలి. అదే విధంగా చైతన్యపురిలోని మొగులపల్లిలో ఉపేంద్ర గుప్తా కార్యాలయం ఏదైతే ఉందో ఆయన ఎంతో మందికి అంటే ఇక్కడ తను ఇక్కడ ఉండబోతోందా, లేకపోతే మళ్ళీ కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ వెళ్ళబోతోందా? తన కార్యాచరణ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తోంది?
తనైతే చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క దేవాలయాలకు వెళ్ళి నేను అక్కడ ఏదైతే పరమశివుడు ఆజ్ఞ ఇచ్చాడో ప్రతి ఒక్క దేవాలయాలని కూడా నేను సందర్శించుకొని ఇక్కడ ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అవి ఆపడానికి నేను మరింత శక్తి నాకు కావాలి కాబట్టి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలని కూడా నేను సందర్శించుకుంటాను. ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నేను ఉండని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందరూ నన్ను వెతుక్కొస్తారు. ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే సచిన్, నేను ఎక్కడున్నా సరే నన్ను అందరూ కలవడానికి వస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు. నేను న్యాయం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే నాకు మీరు సపోర్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. మీరు అడ్డుకుంటే కనుక మీరు కూడా అంటే సనాతన ధర్మాన్ని కాపాడలేకపోతున్నారు. మీకు దమ్ముంటే మీరు కాపాడండి, అంతే తప్ప నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? నేను దేవాలయాన్ని కూడా తిరుగుతాను అంటూ కూడా తను కార్యాచరణ అంటే ముందుగానే చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగానే చెప్తే అందరూ అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడించే ప్రయత్నం లేదా ఇంకొంతమంది ప్రజలు తను వస్తున్నారని చెప్పి తనను చూడడానికి ఆతుతగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మరి సమస్యలు చెప్పుకోవడానికి కూడా చాలా మంది తనను కలవడానికి వస్తున్నారు. కాబట్టి తను ముందుగానే ఎవరికి ఏమి చెప్పకుండా సడన్ గా అక్కడికి వెళ్ళిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కూడా మా మీడియా వాళ్ళందరూ కూడా మైకులు పెట్టడంతో ఈ విషయాన్ని కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అది కూడా అతి దారుణమైన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. అంటే నడి రోడ్డు మీద ఒకరి పురుషంగాన్ని ప్రజల సమక్షంలోనే కొయ్యబోతున్నాను, దమ్ముంటే ఆపుకోండి అంటూ కూడా ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అయినప్పటికీ కూడా మరి తను ఎందుకు ఈ విధంగా చేసింది? నిజంగానే మహిళల పట్ల, గోవుల పట్ల, అదే విధంగా దేవాలయాల పట్ల తను అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తన దృష్టిలో ఉన్నారనుకుంటోందా, లేకపోతే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కనుక వెంటనే శిక్ష రూపంలో ఆ పని చేస్తానంటోందా? ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? సచిన్, దీన్ని బట్టి అంటే నిన్న మనం చూడొచ్చు, నిన్న మన వీడియోలో కూడా మనం RTV చేసిన వీడియోలో కూడా చూసుకుంటే కనుక తను మగవారి అంటే నిన్న ఏదైతే శంషాబాద్ ఆలయానికి సంబంధించి శంషాబాద్ హనుమాన్ ఆలయానికి సంబంధించి తను ప్రత్యేక పూజలు చేయడానికి వచ్చినో తనని చూసి కొంతమంది మగవారు నవ్వారు అని తను చాలా బాధపడింది, కారులో కూర్చొని ఏడ్చింది అంటూ కూడా మన RTV తో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు తను మనకి పర్సనల్ గా ఇంకోటి చెప్పింది ఏంటంటే నేను మగవారి పట్ల చాలా కోపంగా ఉన్నాను, ఇవేవైతే ఆడవారి పట్ల, గోవుల పట్ల ఇవన్నీ జరుగుతున్నాయి దానికి మూల కారణం మగవారే. నేను ఖచ్చితంగా మగవారిని ఖండిస్తాను, తప్పు చేసిన వాళ్ళని మాత్రం అసలు ఎప్పటికీ కూడా వదలను, ఆ మహాశివుడు ఆజ్ఞ ఇది అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే మగవారిని చూస్తే తను ఒక కోపాన్ని